సనాతన ధర్మం 3 పెళ్లిళ్ళు చేసుకోమని చెప్తుందా? ఏమ్మా, దీక్షలు చేసే వాళ్ళకి కూడా చెప్తున్నా, సనాతన ధర్మం అంటే అర్థం ఏంటి? ముందు దానికి డెఫినేషన్ తెలుసుకోండి. రేపు భారతీయ జనతా పార్టీ గనక సింగిల్ సిట్టింగ్ జడ్జి విచారణకు అంగీకరిస్తే ఖచ్చితంగా వీళ్ళ బొక్కలన్నీ బయటపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశం కాదు. నేను జయభీమరాబాద్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నా, ఖచ్చితంగా వీలైతే మేము కూడా దాంట్లో ఇంప్లీడ్ అవుతాం. సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరపాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం లార్డ్ వెంకటేశ్వర భక్తులకు సంబంధించిన అంశం. ఒక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక పొలిటికల్ డిబేట్గా, ఒక పొలిటికల్ చర్చా వేదికగా ప్రతిరోజు నేషనల్ మీడియా, స్టేట్ మీడియా దీన్ని ఒక ఇంకా లార్డ్ వెంకటేశ్వర అప్రతిష్టని మనం దిగజార్చుకున్నట్టు కాదా సార్? ఒక మాట చెప్పండి. మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, కాశ్మీర్ నుంచి, బాంబే నుంచి, తిరుమల మన చెన్నై నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, బెంగళూరు నుంచి కోటాను కోట్ల మంది భక్తులు వచ్చేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక రాజకీయపరమైనటువంటి అంశాలకి ఒక బాణం వేసి బౌన్స్ బ్యాక్ అయ్యి ఇప్పుడు లార్డ్ వెంకటేశ్వర అప్రతిష్టగా తీసుకొచ్చినటువంటి మీరు మనుషులేనా అసలు? మన రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రపంచం మెచ్చదగినటువంటి ఒక టెంపుల్, ఆ టెంపుల్తో కూడా మీరు రాజకీయాలు చేస్తున్నారంటే మీరు ఎట్లా మనుషులు సార్? మీరు ఎట్లా బొట్టు పెట్టుకుంటున్నారు సార్? మీరు ఎట్లా పంచలు కట్టుకుంటున్నారు సార్? మీరు ఎట్లా మంత్రాలు లార్డ్ వెంకటేశ్వర సుప్రభాతం చదువుతున్నారు సార్? ఆల్రెడీ 5 సంవత్సరాల క్రితం తిన్నటువంటి లడ్డులో జంతు అవశేషాలు కలిసి నేను ఒక భక్తుడి మనోభావాలు దెబ్బతీయటానికి కూడా సిద్ధపడ్డ మీరు మనిషి జాతికి ఎందుకు వస్తారా? హిందువులు అనేటువంటి వ్యక్తులు మిమ్మల్ని అసలు ఒక మనుషులుగా చూస్తారా? మీ ప్రభుత్వానికి ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకోవాలి ఒకళ్ళు. ఇంకా సిగ్గు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో వారాహి యాత్ర అని చెప్పి మీటింగ్ పెడుతున్నావా? పెట్టుకోవయ్యా, నువ్వు ఉప ముఖ్యమంత్రి, వారాహి యాత్ర పెట్టుకో, ఇంకొక యాత్ర పెట్టుకో. దానికి దేవుడికి ప్రసాదానికి కనెక్షన్ ఏంటా? ఇప్పుడు ఎందుకయ్యా తిరుమల తిరుపతి దేవస్థానంలో నువ్వు చేసేది? తిరుపతిలో ఎందుకయ్యా ఇప్పుడు నువ్వు చేసేది? మీటింగ్ పెట్టేది ఎందుకయ్యా? ఇప్పుడు నువ్వు కాలినడకను తిరుపతి వెళ్ళేది? అక్కడ ప్రాయశ్చిత్తం చేయడానికి, అక్కడ ప్రక్షాళన చేయడానికి ఏం తప్పు జరిగిందయ్యా? నీలాంటి పాపాత్ముడు వెళ్తేనే ఇంకా అక్కడ అపవిత్రం జరుగుతుంది. నీలాంటి వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తేనే అపవిత్రం జరుగుతుంది. మీలాంటి అబద్ధాల కోర్లు తిరుమల తిరుపతి దేవస్థానంలో లార్డ్ వెంకటేశ్వరుడు కూడా రాజకీయాలు కూడా మీలాంటి దుష్టుల వల్ల అక్కడ అపవిత్రం జరుగుతుంది. ఆ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మీరెలా మాకండి. మీరు వెళ్ళకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం చక్కగా ఉంటుంది. ఇంకో మాట అన్నాడు, రాజకీయాలు వాడుతున్నారని. మీరు ఏం ప్రభుత్వం పగలు తీస్తో నేను చూస్తా. రేపొద్దున తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్కి ఏ వ్యక్తులను నియమిస్తారో మేము చూస్తాం. ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా రాజకీయాలకు అతీతంగా లేని వ్యక్తులను ఎవరిని ఎంపిక చేస్తారో నేను చూస్తా. మీకు 24 గంటలు మీ సినిమా మీ రాజకీయ ప్రయోజనాలన్నిటికీ అనుగుణంగా పనిచేసే ఒక TV5 ఛానల్ ఉంది కాబట్టి ఆయనకి చైర్మన్ ఇచ్చేద్దాం. మీరు మీ కేసులన్నింటినీ కూడా మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి ఎన్వి రమణానికి ఇంకోటికి ఇచ్చేద్దాం. లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా మీ సినిమా యాక్టర్ని ఇచ్చేద్దాం. మీకు 100 కోట్లు ఖర్చు పెట్టిన మీ వారాయాత్రకు డబ్బులు ఖర్చు పెట్టిన వాడిని ఇచ్చేద్దాం. లేకపోతే మీ చంద్రబాబు నాయుడు యువగళం పాదయాత్రకు ఖర్చు పెట్టిన వాడికి డబ్బులు ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇద్దాం. ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే భక్తులందరూ చెప్పు తీసుకొని కొడతారు మిమ్మల్ని. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన జరిగే సమయం ఆసన్నమైంది. రాజకీయ నాయకులకి బిజినెస్ మ్యాన్లకి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో స్థానం కల్పించకూడదు, నిషేధం. నేను ప్రపోజ్ చేస్తున్నా, ఒక చాగంటిని నియమించండి, ఒక గరికపాటిని నియమించండి, ఒక జనచర్య స్వామిని నియమించండి, ఒక సద్గురుని నియమించండి. ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా వాళ్ళని తీసుకొచ్చి పెట్టండి. హిందూ మతం కోసం ప్రచారం చేసి నిజంగా గౌరవంగా గొప్పగా బతుకుతున్న వాళ్ళందరినీ టీడీటీ బోర్డు చైర్మన్లుగా చేయండి. నేను జయభీమరాబాద్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నా. మీరు కనుక మళ్ళీ ఈ రాజకీయాలు తీసుకొచ్చి ఇంకొక చైర్మన్, TV5 చైర్మన్, ABN చైర్మన్, ఆ చైర్మన్ వాళ్ళు మాకు చంద్రబాబు నాయుడికి మాకు చుట్టాలు పక్కాలు, మా పవన్ కళ్యాణ్ గారికి సినిమా షూటింగ్లకు అసిస్టెంట్ డైరెక్టర్లు పిచ్చి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ నియమిస్తే రేపు తిరుమల తిరుపతి దేవస్థానంలో రిపీట్ అవుతుంది. ఇట్స్ a high time to look for a change. It's a high time for look for a change. తిరుమల తిరుపతి దేవస్థానంలో
ప్రతి హిందూ డిమాండ్ చేయమని నేను కోరుతున్నా. ప్రతి లార్డ్ వెంకటేశ్వరుని పూజించే ప్రతి భక్తుడిని కోరుతున్నా. రాజకీయ నాయకులకి తావు ఉండకూడదు. టీటీడీలో ఎవడు అసలు బిజినెస్ మ్యాన్ అనేవాడే రాకూడదు. సాయంత్రానికి క్వార్టర్ బాటిల్ ఓపెన్ చేసే ప్రతి ఓడికి అక్కడ చైర్మన్, సాయంత్రానికి పక్కలు వేసుకునే ప్రతి నాయలకి అక్కడ తీసుకెళ్లి టీటీడీ బోర్డు మెంబరు. ఏందండి ఇది? టీటీడీ భక్తుల మనోభావాలతో నడిచేటువంటి ఒక ధార్మిక సంస్థ. అక్కడికి వచ్చి రాజకీయాలు చేయడానిక? ఇంత జరిగిన తర్వాత కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి వ్యక్తులకు స్థానం కల్పించకూడదు అని నేను డిమాండ్ చేస్తున్నా. కల్పిస్తే ఖచ్చితంగా హిందూ భక్తులు చూసుకుంటారు. నెంబర్ 2, రేపు హానరబుల్ సుప్రీంకోర్టులో ఖచ్చితంగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం ఏమైనా చెప్పని, ఇది ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి సుప్రీంకోర్టు నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పినా ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ మానిటర్డ్ బై ది హానరబుల్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఉంటుంది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది కనుక వదిలేస్తే కన్న తల్లితో కూడా రేపు రాజకీయాలు చేసే ఒక రోజు వస్తుంది. ఆల్రెడీ వచ్చేసినాయి. కానీ దేవుణ్ణైనా రాజకీయాలకు దూరంగా పెట్టండి అనే ఒక సుప్రీంకోర్టు జడ్జెస్ యొక్క మాట చాలా సీరియస్. ఒక కాన్స్టిట్యూషనల్ హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రకటన చేయడం తప్పు అని ఒక ముఖ్యమంత్రిని కామెంట్ చేయడం ఇంకా సీరియస్ కామెంట్. ఖచ్చితంగా సుప్రీంకోర్టు దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఖచ్చితంగా కోర్టు మానిటర్డ్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది అని నేనైతే భావిస్తున్నా. కల్తీ లడ్డు వ్యవహారంలో ఎవరైతే తప్పుడు వార్తలు, తప్పుడు డిబేట్లు, తప్పుడు ప్రకటనలు చేశారో వాళ్ళందరి మీద కేసులు కట్టమని ఖచ్చితంగా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తుంది. అది ముఖ్యమంత్రి అయినా, ఉప ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా. లడ్డూ ట్యాంకరు లోపలికి వెళ్లకుండా లడ్డూ ట్యాంకరు టెస్టింగ్ రిపోర్ట్లకు వెళ్ళి టెస్టుల్లో ఫెయిల్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతే లడ్డూలో ఎప్పుడు వాడారు అంటున్నా. సుప్రీంకోర్టు తీర్చి అడిగింది అదే. లడ్డూ ట్యాంకరు లోపలికి ఎంటర్ కాకుండా వెళ్ళిపోతే లడ్డూలు ఎక్కడ వాడారయ్యా? ఇంకా మీరెందుకు కొవ్వు కలిసిందని అబద్ధాలు ఆడుతున్నారు? ప్రాథమికంగా ప్రైమా ఫేసి ప్రాథమికమైనటువంటి రిపోర్టుల్లో లడ్డూ తయారీలో నెయ్యి వాడలేదు అని తేలింది. ఇది ఈవో చెప్పాడు. మరి చంద్రబాబు నాయుడు ఎవరు చవటానికి వాడారని ఆయన వెళ్ళి ఏమైనా కలిపాడా? లడ్డూల్లో నెయ్యి కలిపాడా ఆయన? పవన్ కళ్యాణ్ వెళ్ళి ఏమన్నా గరిటె పెట్టి తిప్పాడా? కాదు కదా. సుప్రీంకోర్టు అదే అడిగింది. మరి రేపొద్దున ది గ్రేట్ లాయర్ చంద్రబాబు నాయుడు గారిని బయటకు తీసుకొచ్చిన 53 రోజుల తర్వాత గ్రేట్ లాయర్ లోత్రా గారు ఏం చెబుతారో విందాం. రేపు మరి ఈయన పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేయడానికి వెళ్ళారు తిరుమల తిరుపతి దేవస్థానంలో. ఆయన ఏం స్పీచ్ ఇస్తాడో విందాం. సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా లడ్డూలో కలిసింది, నెయ్యి అవశేషాలు కలిసింది, జంతు కొవ్వులు కలిసింది కాబట్టి ఎవడేమనుకున్నా కలిసిందంతే, ఇంకా నేను ఇక్కడ దీక్ష చేస్తాను అన్నాడు అనుకో, నీ కర్మ, మేమేం చేయగలిగింది. సుప్రీంకోర్టు చెప్పినా నేనేనో కలిసింది అంతే, హిందూ ధర్మం అంతే, సనాతన ధర్మం అంతే, నేను దీక్ష చేస్తా అంతే, నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తా అంతే, నేను కిరసనాలు పోసుకుంటా అంతే, నేను అగ్గిపుల్ల తీసుకుంటా అంతే, నా ఇష్టం అన్నాడు అనుకో, అందమైన సినిమా 3 గంటల సినిమా చక్కగా చూడండి ప్రజలు. మళ్ళీ మళ్ళీ అలాంటి సినిమా రాదు. రియల్ సినిమా అది. డైరెక్టర్, స్క్రిప్ట్ రైటర్ ఉండడు, కెమెరామ్యాన్ ఉండడు, ఎవరు ఉండరు. అద్భుతమైన స్క్రిప్ట్ పండిస్తాడు. ఆ స్క్రిప్ట్లో ఆ డైలాగులు కూడా అద్భుతంగా వస్తాయి. డైలాగు, కథ, స్క్రీన్ ప్లే, యాక్షన్, డైరెక్షన్ మొత్తం పవన్ కళ్యాణ్ గారే. ఒక మంచి సినిమా. రేపు తిరుమల తిరుపతి దేవస్థానంలో సనాతన ధర్మం అనేటువంటి ఒక సినిమాని ప్లే చేయడానికి గౌరవ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. సినిమా అంతా చూడండి, చక్కగా ప్రజలందరూ ఎంజాయ్ చేయండి. హానరబుల్ సుప్రీంకోర్టు మాత్రం మీ తాట తీస్తుంది, కంగారు పడద్దు. లార్డ్ వెంకటేశ్వరతో ప్రకృతితో చిత్రులాడితే